లేట్ చేయకుండా జల్దిన ముచ్చట్లు షురు చేసుకుందాం. ధూమ్ ధామ్ ముచ్చట్లు షురు. చదువు సారెడు బలపాలు దోసెడు, ఫారెన్ పోయింది పెట్టుబడులకు, చెప్పేదేమో దొంగ ముచ్చట్లు. తానా అంటే ఇటు తందానా. ఇగో ఇట్లనే ఉన్నదల్లా ఇప్పుడు మన దావోసు దావతు కథ చూస్తా. మన సీఎం సారు వారు దావోసుకు పోయిండు కదా, ఏమో పెట్టుబడులు పట్టుకత్తా అనుకుంటా. సారు పోయిండు, అటు ఇటు తిరిగిండు, వాళ్ళతోని వీళ్ళతోని ముచ్చట్లు పెట్టిండు, ఇలేకర్లతోని ఇంగిలి పీసుల దంచిండు. ఆఖరికత్తే ఏం తెచ్చిండయ్యా అని అంటే చూడండి మీరే ఏం తెచ్చిండో. దావోసుకు పోతున్నా అందరికి దావత్ ఉంటది అని అనుకుంటా వాయే కదా మన సీఎం సారు. దావత్ కాదు కదా, సోంపు ప్యాకెట్లు కూడా ఇచ్చేటోడు లేడట మనోళ్ళకి అక్కడ. ఇక చెప్పుకునుడేమో మనకు అవ్వొచ్చినాయి ఇవ్వొచ్చినాయి, ఈ కంపెనీడు వస్తాడు ఆ కంపెనీడు వస్తాడు, సంతకాలు పెట్టుకున్నాం, ఇక నౌకర్లే అని చెప్పుకునుడు పెట్టిండు. ఇక చెయ్యి పార్టీ సర్కారు తానా అంటే ఇక వాళ్ళ టీవీలోళ్ళు పేపరోళ్ళు తందానా అనుకుంటా రాసుడు. మరి నిజం ఎరకై రాసిర్రా లేకుంటే రేవంత్ సార్ చెప్పిండని రాసిండ్రా వాళ్ళకే తెలవాలే. అసలైతే మన రేవంత్ సార్ వారి దావోసు టూర్ గురించి చెప్పుకుంటే ఇజ్జత్ పోయేటట్టే ఉన్నది అని అంటాండ్రు. అసలు ఆడ దేకినోళ్లే లేరట. టీవీలోళ్లకు ఇంటర్వ్యూలు ఇచ్చుడు తప్ప పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళతోని చక్కగా మాట ముచ్చట కూడా నడవలే అని అంటాండ్రు. ఇక పోయినందుకు ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి అన్ని తప్పుల లెక్కలతోని మనకు పెట్టుబడులు వస్తానే అని అనుకుంటా అబద్ధపు టామ్ వేసుకుంటాండ్రు. అంతెందుకు, సన్ ఫార్మా కంపెనీ ఎండి కాన్నే మన ప్రభుత్వం అడ్డంగా దొరికిపోయింది. ఎవలియో ఫోటోలు పెట్టి అబద్ధపు రాతలు రాసి టీవీలోళ్లకు పేపరోళ్లకు పంపిరోల్లా ఒప్పందాలు కుదిరినాయి అని అనుకుంటా. ఇక పేపరోళ్ళు కూడా వెనకా ముందు చూసుకోకుండా రేవంత్ సార్ ఇచ్చిన వార్తనే మహాభాగ్యం అనుకున్నారో ఏందో బర్రకి పడేసిర్రు. కానీ రేవంత్ సారుతోని ఫోటో దిగిన ఆయన ఎండి గానే కాదు, ఆయన ఎవలో ఏం పాడో కాదొల్లా 45,000 కోట్ల పెట్టుబడి ఒప్పందం మీద సంతకం చేసిన కంపెనీ ఎండి ఎట్లా ఉంటాడో కూడా రేవంత్ సార్తో పోయిన ఆఫీసర్లకు తెలవలేదంటే ఇక చిత్రం చూడురల్లా. ఇక అటెనక సీఎం ఆఫీస్ వాళ్ళు నాలుక కరుచుకున్నారు. అయ్యో మనం దొరికిపోయినాం అని అనుకున్నారో ఏమో గాని ఆయన ఎండి కాదు డైరెక్టరు, తప్పు పడ్డది కానీ పెట్టుబడులు వచ్చినాయి అని చెప్పుకొత్తాండ్రు. కాదల్లా పెట్టుబడులకు సంతకాలు పెట్టే కాడ కంపెనీ ఎండి లేకపోవడేందోల్లా అసలు. అంటే 45,000 కోట్ల పెట్టుబడి ప్రచారం అంతా తుస్సే అన్నట్టు కొడుతుందా కాదా? రేవంత్ సారు వారు పెట్టుబడులు పెడతానని చెప్పిన కంపెనీలన్నీ బోగస్ కంపెనీలే, బోగస్ పెట్టుబడులే. ఎట్లనంటే ఇది వరకు కూడా రేవంత్ సారు దావోసు పోయిండు, ఇది రెండోసారి. ఫస్ట్ సారి కూడా గిట్లనే అయింది కథ. అప్పుడు కూడా 35,000 కోట్ల పెట్టుబడులు తెచ్చినామని ఓగ ప్రచారం చేసుకున్నారా. 35,000 కోట్లు ఎటువైనాయో ఇంతవరకు జాడపత్తకు లేదు. ఇక ఇప్పుడు మళ్ళా సేమ్ టు సేమ్ గదే కథ. సరే పెట్టుబడుల విషయంలో ఫెయిల్ అయిపోయిండు, కమస్కం వాళ్ళతోని వీళ్ళతోని మాట ముచ్చట్నన్నా చక్కగా పెట్టాలనా అద్దా? మన తెలంగాణ మర్యాద కాపాడాలనా లేదా? అంత తత్తిరి బిత్తిరి ముచ్చట్లల్లా ఎవ్వలకు అర్థం కాని పలుకులు వలికిండట. ఇక సారు వారి మాటలకు ఇంటర్వ్యూలు చేసే విలేకరులే కొంచెం సేపు ఇట్లా నెత్తిగోక్కుంటా చేసిరటనొల్ల. ఇడ నాకు ఇంకొకటి యాదికొస్తాంది. అప్పట్లా మన కేటీఆర్ సారు మంత్రిగా ఉన్నప్పుడు దావోసుకు పోయిండు. అప్పుడు మన రేవంత్ సారు ఈ దావోసు టూర్ మీద ఏమన్నాడో మీ యాదికున్నదో లేదో నేను చెప్తా. దావోసులా ఎంత ఏముండదు, ఆడికి పోయేది ఎంజాయ్ చేసేందుకే అని ఏమేమో అన్నాడు అప్పట్లా. ఇక అట్లా అన్న మనిషే దావోసుకు పోయిండు అంటే ఎంజాయ్ చేసేందుకే పోయిండా ఏంది రేవంత్ సారు? చూస్తుంటే అదే కథ కొడుతున్నది. ఇగో గిట్లనే అంటుండ్రోళ్ళు బీఆర్ఎస్ లీడర్లు. ఇప్పుడు మనం ఆటోలనో క్యాబులనో ప్రయాణం చేసినమే అనుకో, దూరాన్ని బట్టి ఛార్జీలు వసూలు చేస్తారు. దునియాలో ఏడికన్నావో అట్లనే ఉంటుంది. కానీ దూరాన్ని బట్టి కాదట, నువ్వేమి ఫోన్ వాడుతున్నావో మీ ఫోన్ని బట్టి ఛార్జీలు తీసుకుంటారు అన్నట్టులో. ఇప్పుడు డొక్కు ఫోన్ వాడితేనేమో తక్కువ ఛార్జీ, ఇక అదే ఐఫోన్ ఉన్నది అనుకో ఎక్కువ ఛార్జీ వసూలు చేస్తాండ్రు. అరే రామచంద్ర, అంత చిత్రంగా ఉన్నది కాదల్ల కథ. ఇక ఆ చిత్ర విచిత్రాలను జిమ్మిక్కులను క్లారిటీగా చెప్పుకొని వద్దాం రాండ్రి మరి.
ఓరిని మోసం సల్లగుండా ప్రతి ఒక్కళ్ళు మోసం చేసేటోళ్ళే అయిపోయారు కదా. ఈ కాలంలో ఎటన్నా పోవాలంటే ఓలా, ఊబెరు, ర్యాపిడో అనుకుంటా ఆటోలు, కార్లను బుక్ చేసుకుంటున్నారు కదా. ఇక డ్రైవర్లతోని బేరాలు గీరాలు ఏముండయి, ఫోన్లో ఎంత చూయిస్తే అంత నెత్తి నొప్పి లేకుండా కట్టుకోవచ్చు అనుకుంటా యాపులలోనే బుక్ చేసుకుంటున్నాం. కానీ ఇదే పెద్ద మోసం అయితాంది. అయితే ఈ క్యాబ్ కంపెనీ వాళ్ళు దూరాన్ని బట్టి కాకుండా ఫోన్లను బట్టి మన కాడ మనకు తెలియకుండానే ఛార్జీలు వసూలు చేస్తాండ్లు. యాపిల్ కంపెనీ ఫోనుకు ధర ఎక్కువ కదా, అంటే కొంచెం పైసలు గల్లోళ్ళు ఈ ఫోన్లను వాడతారు. ఇక ఈ యాపిల్ ఫోన్ నుంచి క్యాబ్ బుక్ చేస్తే ఒక రేటు, మామూలు సాదా సీదా ఫోన్ నుంచి బుక్ చేస్తేనేమో తక్కువ రేటు పడుతుంది. హగో గవాయి కూడా చూడురోల్లో. ఇక ఈడ సేమ్ జాగా, సేమ్ ఊబర్ కంపెనీ, సేమ్ ఆటోనే. కాకపోతే ఐఫోన్ నుంచి బుక్ చేస్తేనేమో 342 రూపాయలు వేసిండు, అదే మామూలు ఫోన్ నుంచి చేస్తేనేమో 292 రూపాయలు వేసిండు. ఇక ఇది ఒకటనే కాదోల్లో, ఇగో ఈడ కొందరు ప్యాసింజర్లు గిట్లనే చెక్కింగులు చేసి రుజువులు బయట పెట్టిర్రు. అగ చూడురోల్లా ఎంత అన్యాల్యం ఇది. ఫోన్ను బట్టి ఛార్జీలేసుడేంది అసలు? అంటే పైసలు గల్లోడు ఎంతైనా ఇచ్చుకుంటాడు అనుకున్నారా ఏంది? గట్లనే ఉన్నదోళ్ళ కథ చూస్తా అంటే ఇక ఈ మోసము ఎంతకాలం అని చెప్తారు చెప్పు. క్యాబులలో పోయేటోళ్ళు కంప్లైంట్ల మీద కంప్లైంట్లు ఇచ్చిర్రు. ఆఖరికి ఇక కేంద్రం వాళ్ళు కూడా జర కదిలినట్టు వేసి రుజువులు గిజువులు అన్నీ చూసి ఈ క్యాబ్ కంపెనీ వాళ్ళకు నోటీసులు పంపిర్రట. ఇదేం తరీకా? ఫోన్ను బట్టి ఛార్జీలు చేసుడేంది? జవాబు చెప్పుడే కావాలి, లేకుంటే యాక్షనింగులు తీసుకునుడు ఉంటది అని ఆర్డర్ వేసిర్రు. కానీ చూసిండ్రా అనోళ్ళ ఏంది అసలు ఈ మోసాలు? కథకు నవ్వాడెత్తు మోక దొరికితే చాలు ప్రతి ఒక్కళ్ళు దోసుకునేటోళ్ళే మోపైండ్రు. जोर लगा के हाय सा सारे मिलके हाय सा పట్టరా పట్టు హైలెస్సా గట్టిగా పట్టు హైలెస్సా. అయ్యో ఏందోళ్ళ గట్ల చూస్తాండ్రు. సపోజ్ మీరు ప్రయాణం గట్టిన బస్సు ఫెయిల్ అయిపోయి ఆగిందే అనుకో, ప్యాసింజర్లే దాన్ని పట్టుకొని హైస్సా హైస్సా అనుకుంటా ముంగిటికి నూకుతారు కదా స్టార్ట్ అయ్యేదాకా. ఆగర్సే మరి విమానము నడుమిట్లనే ఆగిపోతే ఏం చేస్తారు? ఏమైంది మల్లీశ్వరి, విమానం నడుమిట్లా ఆగిపోవుడేంది, ఫెయిల్ అవుడేంది, అంత లావైతే కూలిపోతుంది కానీ అని అంటారా? చూడండి మరి మీరే. ఇప్పుడు మనము గుజరాత్ రాష్ట్రము సూరత్ ఎయిర్పోర్టులు ఉన్న మొల్ల ఎరికే కదా గుజరాత్ మోడల్ అంటే ఎట్లుంటుందో. ఆగు సూర్రాదురు మీరే. ఆగో విమానము దాని పయ్యలే పంచర్లైనయో లేకుంటే పెట్రోల్ ఓడిచిందో మనకు తెలియదు గాని దాన్ని చాలు చేసినాక ఇక ముంగటికి పోతలేదు, ఆగ ముంగటికి పోతలేదు అంటే ఇంజన్లా ఏమో ఎటమటమైనట్టున్నది. ఆ జాగలకు ఇంకో విమానం వచ్చేది ఉన్నది, ఇదేమో ఇన్నే ఉన్నది. అందుకే ఎయిర్పోర్ట్ వాళ్ళందరూ ఈ విమానాన్ని చూసి ఎర్ర బస్సును యాడ్ చేసుకున్నారు. బస్సులు ఫెయిల్ అయితే ఎట్లా ముంగటికి నూకుతారో ఆగో విమానాన్ని కూడా అందరు పట్టుకొని హైస్సా హైస్సా జోర్ లాగాకే హైస్సా అనుకుంటా ముంగటికి నూక్కుంటా పోయిర్రు. అసలు ఏమన్నా గుజరాత్ మోడల్ నల్ల ఇది అట్లుంటది. మరి నిజంగా ఇసంటి ఉపాయాలన్నీ మనోళ్ళకే బగ్గత్తాయి కావచ్చు కదా. అవుగాని మీ దిక్కు గ్రామ సభలు నడుస్తున్నాయా నోళ్ళ? గ్రామ సభలు ఎట్లా నడుస్తున్నాయి వాళ్ళ? రేషన్ కార్డులు ఇచ్చినట్టేనా? ఇక మీకు ఇందిరమ్మ ఇండ్లలో ఎంతమంది పేర్లు వచ్చినాయి వాళ్ళ? అసలైన వాళ్ళ పేర్లే లేవట కదా. ఈ ఊరు ఆ ఊరు అని కాదు వాళ్ళ, అంతటా గదే రామాయణం ఉన్నది. గ్రామ సభలు ఇప్పుడు కొట్లాటల సభలు లెక్క మారిపోయినాయి. చూద్దాం పాండ్రి. గదే సీన్లు, గదే కథ, గదే కార్ఖానా. ఏ ఊరికి పో గరీబోళ్ళు తన్లాడుతూనే ఉన్నారు. అసలు ఇవి గ్రామ సభలు కావు,
షెయి పార్టీ కార్యకర్తల కోసము కారట్లు ఇండ్లు మంజూరు చేసేందుకు పెట్టిన సభల లెక్కనే కొడుతున్నాయి. ఇట్లనే అంటుర్రు జనాలు. ఇల్లు లేదు, పొలాలు లేవు, ఏమీ లేవు. మేము అద్దె కొప్పల్లో ఉండాల్సి వస్తుంది. అద్దెలో పోండి ఖాళీ చేస్తున్నారు. అసలు మాలాంటి వాళ్ళకి ఎప్పుడో ఇల్లు కావాలి, రాకుండా చేశారు ఊరు పెద్ద మనుషులందరూ కలిసి. నాకు పాప ఏం చేయాలి? ఇందిరమ్మ ఇల్లుకు దరఖాస్తు పెట్టుకున్న ఇంటింటి సర్వేల కార్యదర్శి అయిన ఇష్టం వచ్చిన ఇక్కడ దుబాయ్లో ఉన్న వాళ్ళకు ఇందిరమ్మ ఇల్లు రైతు భరోసా ఇచ్చిండు, ఆత్మీయ భరోసా. ఒక్కోరికి 2 లబ్ధి చేకూర్చే 2 స్కీములు ఇప్పిస్తున్నాయని వాళ్ళ నచ్చిన వాళ్ళకు ఇప్పిస్తున్నారు. ప్రజాపాలనల దరఖాస్తు చేసుకున్నోళ్లకు ఇందిరమ్మ ఇండ్లిత్తాం, కారట్లిత్తాం, పింఛన్లిత్తాం. ఎవరికెవరికి వచ్చినాయో పేర్లు చదువుతామని చెప్పే కదా. కానీ ఈ పేర్లల్లా పేదోళ్ళ పేర్లు లేనే లేవు. తిప్పల పడుకుంటా పని పాట ఇడిచిపెట్టి కిలోమీటర్ల కమానా లైన్లలో నిలబడి దరఖాస్తులు వేసుకుంటే ఇప్పుడేమో మీకు ఇండ్లు లేవు, కారట్లు లేవు, మీ పేర్లే లేవు, మీరు పైసలు గల్లోళ్ళని అంటుర్రట. ఎట్లుంటది చెప్పురల్లా? ఊరికే లీవ్ ఇవ్వాలి కదా, పండుగకు లీవులు, ఎప్పుడు ఇందిరమ్మ పథకాలు, సర్వేలు, భోజనం అని తీసుకొచ్చారు. మాకు గాలి కావాలంటారు ఒక 10 నిమిషాలు కూర్చోడానికి. మరి మీరేం ఆఫీసర్లు నాకు అర్థం కావట్లేదు. ఎన్నిసార్లు ఇవ్వాలి? ఇంకా కొన్ని ఊళ్ళలోనైతే చిత్రం నడుస్తుందోలా. బతుకున్నోళ్ళకేమో కారట్ ఇయ్యరట గాని చచ్చిపోయిన పేర్లు చదివి వాళ్ళకు ఇండ్లు వచ్చినాయని కారట్లు వచ్చినాయి, పింఛన్లు వచ్చినాయని చెప్తురట ఆఫీసర్లు. ఇక జనాలకు కోపాలు రమ్మంటే రాదా? అందుకే ఆఫీసర్లను ఎక్కడికక్కడ నిలదీస్తుర్రు. షెయి పార్టీ లీడర్లు కనబడితే ఊరవతల దాకా తరిమి కొడుతురు. నీ దొంగ స్కీమ్లకు అగ్గిపెట్ట అనుకుంటా రేవంత్ సార్ను పొట్టు తిట్టుకుంటా కోపం చేస్తుర్రు. అగో గ్రామ సభ మీటింగ్ పెట్టారు. అందరికి ఇల్లులు వచ్చాయండి. భర్తలు ఉన్న వాళ్ళకి ఇల్లు వచ్చాయి, జాబులు చేసిన వాళ్ళకి ఇల్లు వచ్చాయండి. నాకు భర్త లేడు, నాకు ఇల్లు రాలేదు. చిన్న పిల్లలప్పుడు మా భర్త చనిపోయాడు. ఇంతవరకు 20 సంవత్సరాలు అవుతుంది. ఇంతవరకు మాకు ఇల్లు రాలేదండి. ఇప్పుడు వచ్చిన వాళ్ళకి ఇల్లు ఇచ్చారు, కూలి వాళ్ళకి మాకు ఇల్లు లేదు. అయ్యో మీకు చెప్పుడు మర్చిపోయినా, ఇప్పుడు అమెరికా వాళ్ళు గజ వణుకుతురు కాదోల్లా, బయటికి వద్దామంటేనే భయపడుతున్నారు. గల్మ దాటిన వాళ్ళు మళ్ళీ ఇంట్లోకి అత్తమో రామో అని గావర్ అవుతాండ్రు. ఎందుకవ్వా ట్రంప్ సారు మళ్ళీ ప్రెసిడెంట్ అయినందుక గంతగనం భయం వాళ్ళకు అని అనుకుంటున్నారా ఏంది? అది కాదోల్లా, ఓ దిక్కు ట్రంప్ సారు తుఫాన్ నడుస్తుందా, ఇంకో దిక్కు మంచు తుఫాను మందిని ముంచుతున్నది. అగో చూడురి. అమెరికా వాళ్ళ కథ ఆగమాగమే ఉన్నది. ఓ దిక్కేమో ట్రంప్ సారు అదొకటి ఇదొకటి నిర్ణయాలు తీసుకుంటా గజ వణికిస్తున్నాడు కదా. ఇక ఇంకో దిక్కు ఆగో ఆడ కథ గిట్లున్నది. కొన్ని రాష్ట్రాలల్లో మంచు తుఫాను వచ్చింది. మంచు తుఫాను ఏడ చూడు బరఫ్ గడ్డలే, తొవ్వ కూడా కనబడతలేదు, ఇండ్లు కూడా కానత్తలేవు. అసలు బయటికి పోయినోళ్ళు మంచులనే ఇరుక్కపోయిర్రు. కొందరు పానాలు కూడా పోయినాయంట. అగ చూడు పాపము ఇంట్లో మనిషి కూడా ఇరుక్కపోయిండు. ఎంత ఘోరం చెప్పు. ఇక సందు ఇంకా కొన్ని జాగలల్లా ఈ మంచును చూసి జనాలు మురిసి ముప్పందం అవుతున్నారు వాళ్ళు. ఇక జీవాలకైతే దావతే వేసుకుంటున్నాయి అనుకో రాదు. అగో గీ ఏనుగు చూడు జూలా ఎట్లా ఆడుకుంటుందో మంచు కురిసే వేళలో అనుకుంటా. ఏమో పటుండ్రి, మొత్తానికి ఒక దిక్కు ట్రంప్, ఇంకో దిక్కు మంచు. అమెరికా వాళ్ళకు కిస్మతే అలాగున్నది పోన్రి.
ముచ్చట్లు. మళ్ళీ రేపు వచ్చేటప్పుడు ఇంకిన్ని ముచ్చట్లతోని కలుస్తుంది మీ మల్లీశ్వరి. అప్పటిదాకా మీరైతే చూస్తూనే ఉండరు టీ న్యూస్. నేను ఉంటా మరి. నమస్తే, టాటా.